నువ్వు వచ్చావేంట్రా నాకు అర్థం కావట్లేదు. మెసేజ్ చూసుకోలేదా? షూటింగ్ లో ఉండి బిజీగా ఉన్నా కదా, అందుకే నేను కూడా చేయలేదులే. మరి ఎందుకు వచ్చావురా అసలు? అమ్మా నాన్న పంపించారా? ఎవర్రా? సుజాత అమ్మా నాన్న, వనిత అమ్మా నాన్న, అనుష అమ్మా నాన్న. ఇంత కంగారులో మీ అమ్మా నాన్న సంగతి మర్చిపోయింట్రా? ఓ సారీ. అమ్మా నాన్న పంపించారా? దేని పంపించారు? క్యారేజ్ ఇచ్చి పంపించారు. ఏం పంపించారు క్యారేజ్ లో? క్యారేజ్ ఏం పంపించదు, ఇక్కడ తిని మిగిలిపోతే ఇంటి పట్టరమ్మని చెప్పారు. క్యారేజ్ లో ఇంటికి పట్టు రమ్మన్నారా? అదే వచ్చే టైంకి ఏం వండరా? నువ్వు ఏ టైంకి వస్తున్నారా? మార్నింగ్ టిఫిన్ రెడీ చేస్తారు, మధ్యలో లంచ్కి వస్తారండి, మధ్యలో లంచ్ రెడీ చేస్తే నైట్ డిన్నర్కి వస్తారండి, డిన్నర్ రెడీ చేస్తే రాత్రి దేనో తీసుకొస్తారండి. నా బెస్ట్ ఫ్రెండ్ మేడం, వీడును సీనుగాడు అని, వీడు రాంప్రసాద్, సీను అని, రాధిక గారు, నిహారిక గారు. నీ మీద కంప్లైంట్స్ ఆయన నాకు చెప్తుంటే అదేదో స్టేజ్ మీద చెప్పాడని చెప్పి తీసుకొచ్చిందే నేను. ఏం కంప్లైంట్ రా? ఏమున్నాయి అసలు? మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి రోజు ఏడుస్తున్నారా? దేనికిరా? అదే మా అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పి. మరి చూడొచ్చు కదా. మా అమ్మ నాన్న మంచి సంబంధం చూస్తున్నారు, ఈ లోపల ఈ సంబంధాలు బయటపడుతున్నాయి. ఫైనల్ గా మీ అమ్మ నాన్న డిసైడ్ అయ్యారా? ఏ ఆప్షన్ లేకపోతే ఫైనల్ గా విష్ణుప్రియ అట్రా. ఏం విష్ణు, మా సుధీర్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు చెప్పు. ఇష్టమే, కానీ నాకు ఇష్టం లేదు, ఆ విషయం చెప్తాను వచ్చాను నేను. యాంకర్ గా ఎందుకు పెట్టారు మేడం? నన్ను పెట్టుకోవచ్చు కదా. కొంచెం చూడండి, వీడికన్నా హైట్ ఎక్కువ, వీడికన్నా కలర్ బాగానే ఉంటది. అరే వీడికన్నా బ్యాట్ టైం నాకే ఎక్కువ ఉంది కదా. ఈ విషయంలో కాంప్రమైజ్ పోలే, నువ్వే పెద్ద ఎదవలే ఫస్ట్, ఓకేనా? ఇద్దరు ఎదవలో ఏ ఎదవైతే ఏంటి? ఓ పంచే ఆటో, నువ్వు ఆటో 2 చే. ఎనీవే సుధీర్ ఉండడు ఈ సీజన్ తర్వాత. డాన్స్ షోకి యాంకరింగ్ అంటే జస్ట్ యాంకరింగ్ చేయడం కాదు, డాన్స్ కూడా చేయాలి. ఇది చూడు, చేస్తావా? రాంప్రసాద్ కమాన్. మేడం ఈ స్టెప్ ఎలా వచ్చింది తెలుసా మేడం? వీడు లేడీస్ హాస్టల్కి వెళ్ళిపోతే కింద నుంచి చెప్పేవాళ్ళు వాటిని వస్తారని, అప్పుడు నెమ్మదిగా తప్పించుకోవడం అలవాటు వీడికి. ఇలాగా ఎన్ని చెప్తారు అక్కడ? కావ్య ఇవన్నీ 4. 2+2 ఎంత? 4. అరే బ్రెయిన్ బానే ఉంది, కళ్ళు బానే ఉన్నాయి, ఈడితో ట్రాక్ పెట్టుకున్నావు ఎట్రా నువ్వు? ఆవిడకేంటి గోల్డెన్ చేరేశారు? అంటే ఆవిడ విన్ అయ్యారు. ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. సమీరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ రా. ఎప్పటి నుంచి? నువ్వు సింగింగ్ ఆపిన దగ్గర నుంచి. మా అమ్మాయికి రోజు మిమ్మల్ని చూపిస్తే గానీ, మా అమ్మాయి అసలు డైలీ చూపిస్తాను మీ వీడియోస్. ఎందుకు? బూచాన్ని చూపించి అన్నం పెట్టాలి కదా, అందుకని. ఓ పని చేయండి, ఇంకా త్వరగా పడుకోవాలంటే మీ పాటలు పెట్టండి, త్వరగా పడుకుని. ఫైనల్ గా మన షోకి మా రాధిక గారిని చూడడానికి వచ్చాను, చాలా హ్యాపీ అనిపిస్తుందిరా. మేడం నాకు చిన్న డౌట్ మేడం, మీరు చిన్నప్పటి నుంచి అందరూ మీరు సినిమాలో కనిపిస్తే సిల్వర్ స్క్రీన్ అంటారు కదా, బంగారు లాంటి మిమ్మల్ని పెట్టుకొని గోల్డ్ స్క్రీన్ అనొచ్చు కదా? అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వెండి తెర అంటాం కదా, మీరు బంగారం లాంటి మీరు కనబడిన తర్వాత కూడా వెండి తెర ఏంటి, బంగారం తెర అవ్వాలి కదా అని. నాకు తెలిసి నేను చెప్పింది అర్థమై ఉంటదిలే. ఇద్దరు చెప్పింది అర్థం కాలేదేమో మేడం, అలా చూస్తున్నారు. ఒకసారి మీరు మళ్ళీ చెప్పండి ప్లీజ్. సిల్వర్ స్క్రీన్ అంటారు కదా మ్యామ్. నాకు అర్థమైంది మేడం. మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తా మీకోసం. నేను మంచిగా భుజాలకు రాసుకోవడానికి పెయిన్ బాంబ్ తెచ్చాను మేడం. ఈ భుజాల మీద ఎన్ని సినిమాలు మీరు పైకి లేపారు, ఈ షోను కూడా మీరే లేపుతున్నారు కదా, అందుకనే షో. ఆ బాంబ్ నాకు ఇస్తే రాసుకుంటా. నీకు ఇప్పుడు బాంబ్ వస్తుంది. తెచ్చిన బాంబ్ ఈడే రాసుకోలేమో నాకు తెలిసి. ఓకే నెక్స్ట్, ఎనీథింగ్ ఎల్స్? మేడం ఏంట్రా ఇలాగ అంటున్నారేంటి? ఎవరు నిన్న? నన్ను కాదురా. ఒకసారి చెప్తే అర్థం కదా. అది నేను టీవీలో చూస్తున్నాడు మేడం సరదాగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నారేంటి? మీతో ఇన్ని రోజులు సరదాగా మాట్లాడి మీతో జోక్ చేసి ఉన్నాం, ఇప్పుడు యూర్ గెటింగ్ ఇన్ టు మై బ్యాడ్ బుక్స్. మేడం అది కాదు మేడం, నా ఫ్రెండ్ ఊరికే వచ్చాడు. ఊరికే వచ్చారు కదా, ఏదైనా డబ్బు ఇచ్చి పంపించండి. సరదాగా ఏదో ఒక 4 పంచులేసి అందరి మీద అలాగా. నేను పంచ్ చేస్తాను మీ ఇద్దరిని ఇప్పుడు. డాన్స్ మొదలెడతావా? ఆట. రాధిక గారు, మీరు నిజంగా జెన్యున్ గా ఏమన్నా ఫీల్ అంటే సారీ అండి. సరదాగా అలాగా అందరి మీద ఊరికే అలా పంచలేయడం అలవాటు, అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. ఏంటిది? మేము ఆట చూడడానికి వచ్చామా, జడ్జ్ చేయడానికి వచ్చామా ఏంటి? ఇలాంటి పిచ్చి పాటలు వినడానికి వచ్చామా? లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. అది కాదు మేడం, మామూలుగా ఊరికే సరదాగా యాక్చువల్లీ జరిగింది. ఏదో టైటిల్ ఉంది అన్నారు, పాజిటివ్ గా చెప్పాడు మేడం. అంటే మీరు మామూలుగా వెండి తెర అంటారు కదా, సిల్వర్ స్క్రీన్ అంటారు కదా. ఏంటి బ్లడ్ టెస్ట్ అనుకున్నారా పాజిటివ్ నెగటివ్ గురించి మాట్లాడడానికి? సరేరా, నా వల్ల నీకు బ్యాడ్ టైం ఎందుకు కానీ నువ్వు కూడా మానేసి పద పోదాం. ఏయ్
మేడం మీరు నవ్వుతున్నారండి. బాబోయ్ 48 ఇయర్స్ యాక్ట్ చేస్తున్నాను, ఈ మాత్రం నేను యాక్ట్ చేయనా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. How did I roast them? రాధిక గారు పాపం చిన్న ప్రాణాలు ఎలా చూస్తే చూడు, నోరెల్ల పెట్టుకొని ఎర్రోల్లాగా. నా బాధ అంతా నా గురించి కాదురా, ఏముంది ఎపిసోడ్ తో పోతా, పాప మీడి కెరీర్ ఏంటో ఆలోచించి అంతే. ఏయ్! నీకు ఓ విషయం అర్థమవుతుందా? మనం రోస్ట్ చేయలే, రోస్ట్ అయ్యాం. మేడం అసలు ఏంటి మేడం, అసలు చిన్నపిల్లలు మేడం మేము. పాపం రాధిక గారు. చిన్న పిల్లనే. కానీ మీరు చేసిన దానికి ఏంటి ఆల్మోస్ట్ ఆల్ ఏమైపోయేది అర్థమయ్యేది కాదు. ఇంకో 2 నిమిషాలు ఉంటే నేను కూడా టక్క నీటితో పదర వెళ్ళిపోదాం అని చెప్పినాను. అరే ఇంకా లాగొద్దు, వద్దు మేడంతో తట్టుకోలేము. ఇగో నువ్వు అక్కడ కూర్చో చెప్తా. ఆల్మోస్ట్ వెళ్ళిపోవడం షో మధ్య నుంచి అనుకున్నాను. నువ్వు వెళ్ళిపోతే ఓకే, దరిద్రుడా నీ వల్ల నాకు పోయేటట్టుంది అనుకున్నాను.